అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం చిన్నముక్కపల్లి 1వ సచివాలయం ప్రారంభోత్సవానికి రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని అన్నారు. ప్రజలకు అందించే సంక్షేమ ఫలాలు మరింత చేరువ అవ్వాలన్న ఉద్దేశంతోనే సచివాలయాల నిర్మాణం చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రారంభోత్సవంలో ఏపీ ఐఐసి చైర్మన్ శ్రీనివాసరెడ్డి, గ్రామ సర్పంచ్ రాయవరం మమత, పిఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లి పరిశీలకులు హబీబుల్లా ఖాన్, మాజీ ఎంపీపీ, రూరల్ మండల అధ్యక్షులు, సివిల్ సప్లై డైరెక్టర్ పోల్ సుబ్బారెడ్డి, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తన హయాంలో 5 సంవత్సరాలు కూడా అన్యాయం చేశారన్నట్టుగా ఒప్పుకున్నారు. ఏ అష్యూరెన్స్ తీసుకోకుండా ప్రత్యేక హోదా అష్యూరెన్స్ తీసుకున్నారా? లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారా అంటే లేదు. ఏదీ లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేము, ప్రజల్లో అతనికి బలం ఉంది అని ఏకైక భావనతో భయపడి ఢిల్లీలో జాతీయ నాయకులు ఇళ్ల బయట కూర్చోనేటువంటి పరిస్థితికి తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినటువంటి వీళ్ళను చరిత్ర ఎప్పుడు క్షమించదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ధైర్యంగా వైనాట్ 175 సంవత్సరం కింద చెప్పి అదే ఫిగర్తో ముందుకు పోతుంటే వీళ్ళలో ఎవరు 120నో, ఎవరు 30నో, ఎవరు 20నో తెలుసుకోలేక, ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో అన్నటువంటి పేర్లు చెప్పుకోలేక ఇంత హీన స్థితికి పార్టీలు దిగజార్చుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పైన వీళ్ళందరూ కలిసి ముక్కుముడి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏం తప్పు చేశాడని జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలను ఆదుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి పావర్టీని 12% నుంచి, పేదరికాన్ని 12.8% నుంచి 4% తగ్గించినది జగన్మోహన్ గారు చేసిన తప్ప, 17 కొత్త మెడికల్ కాలేజీలు ఇవ్వడము తప్ప, 33 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడము తప్ప, 1000 ఎకరాలు డాటా లైన్స్ రెగ్యులైజ్ చేసి అసైన్మెంట్ ఇవన్నీ కూడా రెగ్యులరైజ్ చేయడము తప్ప ఏ తప్పు చేశాడు? అర్హత ఉన్న వాళ్ళకి ఆ తల్లులకు అమ్మఒడి ఇవ్వండి లక్షలాది మందికి ఇవ్వడంతో పాటు చెప్పిన మాట ప్రకారం 28,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి డాక్టర్ రుణాలు మాఫీ చేసిన దగ్గర నుంచి రైతులకు రైతు భరోసా 50,000 ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి 67,700 ఇచ్చినందుకు ఇవన్నీ కార్యక్రమాలు మర్చిపోయి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టి ఎదుర్కోలేక ఇంత నిస్సిగ్గుగా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళంతా కూడా. కానీ ఒకటి చెప్తున్నాడు, గుండెల పైన చేసుకుని ఆలోచన చేయండి తల్లి, ఓటర్ మహాశైలారా, మీకు మంచి జరిగిందంటే నాకు అండగా నిలబడి నేను చెప్పినటువంటి నాయకుడు ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే ఆయన నాయకత్వం అంటే మాకు ప్రాణం. ఆ నాయకుడు అంటే మాకు నరనరాన అభిమానం. నాయకుడు అంటే అలా ఉండాలి, నాయకుడు అంటే ధైర్యంగా ఉండాలి, ప్రజలకు మేలు చేసినటువంటి వాడు అన్నటువంటి ఉండాలి. ఆ నాయకుడు ఆ ధైర్యంగా ఉన్నాడు కాబట్టి కార్యకర్తలమైన మేము, మాకు తోడున్నటువంటి మా నాయకులు ఇలా ధైర్యంగా మేము ఉన్నాము అని అంటే అది మా నాయకుడు కల్పించినటువంటి ధైర్యం, ప్రజలకు మేలు చేయటం. కరోనా లాంటి మహమ్మారి వస్తే ఏ ఒక్కరు కనీసం పేద ప్రజలు చూద్దాము అనేటువంటి ఆలోచన రానటువంటి వీళ్ళు ఈ రోజు మాకు ఓటేంటి, మాకియండి టికెట్లు అని చెప్పి బయలుదేరుతున్నారు. ఆ రోజు ప్రజలు గుర్తుగా లేదా మీకు? ఆ రోజు ఉదయం 6 నుంచి రాత్రి వరకు ప్రజలతోనే ఉండి, కరోనా సెంటర్లోనే ఉండి ఆక్సిజన్ తక్కువ వచ్చిన ప్రజలకు తోడునీడుగా ఉన్నాం. ఆ రోజుకు మీ కేవలం రాజకీయాలు ఎలక్షన్లప్పుడే వీళ్ళకి కనపడతాయి, కానీ నిత్యం ప్రజల కోసం పనిచేసినటువంటి వాళ్ళం మేము. అందుకే ప్రజలను వేడుకుంటున్నాం, ఒక్క రోజు మా అవసరం కోసం మాకు ఓటేస్తే 5 ఏళ్లు వాళ్ళకు పాద సేవ చేసుకుంటా సేవ చేసినటువంటి తత్వంతో ఉన్నటువంటి వాళ్ళం. అదే మాకు జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించారు. ఇచ్చిన మాట తప్పకుండా చేయాలి అనేటువంటి మాటతో జగన్మోహన్ రెడ్డి నేర్పించాడు కాబట్టి ఈ రోజు అంత బలమైన నాయకుడు ఆయన అయ్యాడు. ఈ రోజు మేనిఫెస్టోలో 99.9% హామీలు అమలు చేశాడు కాబట్టి ధైర్యంగా సింగిల్ గా వస్తున్నాడు. చెప్పిన మాటలు అమలు చేయకుండా 650 హామీలు ఇచ్చి 2014లో 2-3 కూడా అమలు చేయలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మళ్ళా బీజేపీతో జతగడుతున్నాడు. ఆయన బీజేపీతో పోవాలంటే బీజేపీ మంచి పార్టీ, పోకూడదంటే చెడ్డ పార్టీ. ముందర లోకేష్ ని, పక్కన పవన్ కళ్యాణ్ ని, మరొక పక్క నరేంద్ర మోడీని, వెనకాల షర్మిలా గారిని, ఎంత మందినితో కలుపుకొని దానికి ప్రజలకు పలాంటి చేశానని చెప్పుకోలేక దుష్ప్రచారంతో ముందుకు వస్తున్నాడంటే అక్కడే ఆయన ఓటమి అంగీకరించినట్టు అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఊహించినట్టు విధంగా వైనాట్ 175 దానిపైన స్టిల్ ఈ రోజుకి బలంగా మేము ఉన్నాం. మీరు ఎన్ని సీట్లు పోటీ చేస్తారో క్లారిటీ లేని మీకు పోటీ చేసే అర్హత లేదు, మీకు పోటీ చేసే అర్హత ఉండలేదు. ఈ రాష్ట్రంలో ప్రజలకు ఓటు అడిగే హక్కు కేవలం వైసీపీ మాత్రమే ఉందని చెప్పి తెలియజేస్తున్నారు.